the Honorable CM Chandrababu Naidu sir, to our lovely Home Minister Madam Anita Vangalpudi Madam, other Honorable Ministers, is my humble prayer is that I was assured almost 7 months back that within 10-15 days this false case, which was a targeted attack, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months, and we have not, that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayanar sir, the ADG, the respected ADG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them then. I mean, it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated illegally. They were illegally seized in the first place, so there is no point that they are still lying there. And my other prayer would be to go forward with the charge sheet and trial of the offending persons and just make them face the consequences of their actions so that it never repeats again. I'm very grateful for your support and the support of all these lovely ladies, unwavering support. Thank you very much. వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జత్వానీకి న్యాయం జరుగుతున్నట్లు మీడియా అంతా రిఫ్లెక్ట్ అయింది. అట్లాగే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఇంతకాలమైనా అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు ఆనాడే తప్పుడు కేసు అని చెప్పారు. ఆ తప్పుడు కేసు పెట్టడం మీదనే 3 IPS ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు. అలాగే కొద్దిమంది అందులో బెయిల్ తెచ్చుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్, వాళ్ళ సస్పెన్షన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కేసు మాత్రం ఇంతవరకు పోలీసులు ఎత్తేయలేదు. ఎత్తేస్తామని మేము ఆనాడు సక్రమంగా వ్యవహరించకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశాం. పోలీస్ కమిషనర్ని కలిసినప్పుడు మేము కలిసిన తర్వాత 2 days టైం ఇవ్వండి అని చెప్పేసి అరెస్ట్ చేశారు. కానీ కేసు మాత్రం ఎత్తేయలేదు. అక్కడి నుంచి చాలా బెటర్ ఎంక్వైరీ జరుగుతుంది, మేము బెటర్ న్యాయం చేస్తాము అని చెప్పేసి సిఐడికి ప్రభుత్వం మార్చింది. మంచిది, సంతోషం. కానీ ఎందుకని ఇంతకాలం మీరు అమ్మాయి మీద కేసు వేయలేకపోయారు? అది వాస్తవమైన కేసా, అవాస్తవమైన కేసా? అవాస్తవమైనటువంటి కేసు కాబట్టే ఆ రోజు ఉదయం 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, 9 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కడం, సాయంత్రానికల్లా అరెస్ట్ చేసి తీసుకురావడం, 42 రోజులు అమ్మాయిలు మాత్రమే కాకుండా అమ్మా నాన్నలు కూడా జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా సజ్జన్ చిందాలనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త కోసం మీరు ప్రభుత్వం, ఆనాటి జగన్ ప్రభుత్వం చేసింది. అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు మీరు కూడా జగన్ ప్రభుత్వంతో కొల్యూడ్ అయ్యారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదానీ కేసులో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఎలాగా ఈరోజు జగన్తో కొల్యూడ్ అయ్యారో అలాగే ఈ విషయంలో కూడా కొల్యూడ్ అయ్యారా బీజేపీతో స్నేహం చేయడం ద్వారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా ఒక అన్యాయమైనటువంటి కేసులో ఎవరో ఒక పారిశ్రామికవేత్త మీద అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం కేసు పెడితే ఆ కేసులో ఆ అమ్మాయిని కోర్టుకు అటెండ్ కాకుండా చేయడం కోసం ఇక్కడ తప్పుడు కేసు పెట్టి ఇక్కడ జైల్లో పెట్టించారు. ఆ కేసు అక్కడ అమ్మాయి అటెండ్ కాలేదు అనేటటువంటి తప్పుడు సమాచారాన్ని కోర్టుకి ఇచ్చి అక్కడ కేసుని క్లోజ్ చేయించారు. ఇక్కడ అక్రమంగా జైల్లో ఉంచారు. అక్రమంగా జైల్లో ఉంచడమే కాదు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అమ్మాయి ఉండాల్సి వచ్చింది. మరి ఈ ప్రభుత్వం అంత అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సక్రమంగా న్యాయం చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఎందుకు చేయరని మేము అడుగుతున్నాం. అందువల్లనే మీరేదో టెక్నికల్ రీజన్స్ చెప్పి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాలేదని చెప్పి ఎన్నాళ్ళు పడుతుంది మీకు రిపోర్ట్లు తెచ్చుకోవడానికి? ఇది డాక్యుమెంట్ అనేది ఫోర్జరీ అవునా కాదా తేల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు వీటన్నిటి మీద ఆధారపడే కదా ఒక తప్పుడు కేసు అని మీరు సస్పెండ్ చేసింది. అంటే మీరు చేసింది కూడా మీరు వదిలేసుకోవడానికి సిద్ధమై ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి, సజ్జన్ జిందాల్కి న్యాయం చేయడానికి పూనుకున్నారా లేదా అనేటటువంటిది ఎల్లడి చేయాలి. అమ్మాయి మీద తక్షణం కేసు ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అమ్మాయి డివైజెస్ అడుగుతూ ఉన్నది, ఆ డివైజెస్ తీసుకొచ్చుకున్నారు. మీరు కావాలంటే ఆ డివైజెస్లో ఉన్నటువంటి సమాచారం అంతా మీరు తీసుకొని ప్లెడ్జ్ చేసుకొని కోర్టు అనుమతితో మీరు ఇవ్వండి. ఆ పని ఎందుకు చేయలేరు? అంటే
అంటే ఇంత చిన్న పనులు కూడా చేయలేని వాళ్ళు ఇంకా ఏం పరిపాలన చేతనవుతుంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అమ్మాయిల విషయాల్లో జత్వాని కావచ్చు, మరొకరు కావచ్చు, అమ్మాయిలకు సంబంధించిన కేసులు సత్వరం పరిష్కారం అయ్యేదానికి చర్యలు తీసుకోవాలా. అవి పెట్టాం ఇవి పెట్టాం అనేటటువంటి డంబాలు వద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.